హలో అండి, నేను అరుణానందగిరి. చెట్టు మీద పక్షులు చూడండి ఎంత అల్లరి వేస్తున్నాయో. దాదాపుగా మబ్బుల 5 గంటల నుండి ఇట్లా స్టార్ట్ అయితే కిచకిచ. సరే, ఇప్పుడే ముగ్గులేసి ఇంట్లోకి వస్తున్నా. ఒకసారి మీకు కూడా చూపిద్దామని. ఇక చిట్టిపిట్టలు ఇవన్నీ కూడా అన్నీ చిట్టిపిట్టలు. ఇక ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ చూయించుడు అవుతలేదు, ఉడతా. రామచిలుకలు అయితే అక్కడ టవర్ మీద కూర్చుంటున్నాయి. ఇక అంతే. చూడండి, పైన ఉన్నాయి ఊర పిచ్చుకలు ఉన్నాయి, చిట్టిపిట్టలు ఉన్నాయి. సరే, ఇక ఇప్పుడు మరి పనులన్నీ చేద్దాం. పూలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. పొద్దున్నే ముగ్గేసే టైంలో ఈ పూలను చూసేసరికి తొందరగా పని చేసుకొని పూజ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం అండి. నేను అరుణానందగిరి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేస్తున్నా. ఇక మార్నింగ్ టైంలో ఎంత హడావుడి గందరగోళం మధ్య మనం చేస్తున్నా. నేను కొన్ని పాటలు వినుకుంటూ చేస్తున్నా, మరి కంప్లీట్ చేసేస్తా. బయట అయితే రకరకాల పక్షులు, ఇక అన్నీ వాటి హడావుడి అవి వేస్తున్నాయి. నా సందడిలో నేనున్నా. అయితే మార్నింగ్ టైంలో ఏదో ఒకటి పాటలు మనము రోజు పెడితే 1 by 1 అవే వస్తూ ఉంటాయి. ఇక అట్లా వినుకుంటూ నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటా. అయితే కొన్ని స్తోత్రాలు మనం రోజు వింటూ ఉంటే ఇక అవే వచ్చేస్తాయి. ప్రత్యేకించి వాటిని మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఇక రోజు వింటూ ఉంటే వస్తూ ఉంటాయి. మనం కూడా దాంతో పాటు అనుకుంటూ వర్క్ చేసుకుంటే దైవనామస్మరణ ఎంతో మంచిది కదా. ఇక ఇప్పుడు ఒక 5 minutesలో ఇది సేమియా ఉప్మా అవుతూ ఉంటుంది. ఇవన్నీ కాడలు లావుగా ఉన్నాయి, ఇష్టం ఉంటే కూరలో వాడుకోవచ్చు. ఇప్పుడు టీ కూడా పెట్టేద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మరి మన వంట సింపుల్ కందిపప్పు చారు ఏం చేస్తున్నా నేను. అయితే దీన్ని మనం పప్పు చారుగా చేసుకుంటాం, లేకుంటే ఉట్టిగా ముద్దపప్పు వేసుకుంటాం, లేకుంటే టమాటాలు వేసేస్తా ఒక్కొక్కసారి. ఈరోజైతే టమాటాలు వేయలే, ఓన్లీ పప్పు ఉడికిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసిన. ఇక ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇక్కడ దంచుతున్నా. దంచి పేస్ట్ ఇండేద్దాం. ఇంట్లో కూడా ఉప్పు, కారం వేసిన. చారు కూడా రెడీగా ఉంది. చారులా పప్పులా రెండిట్లా ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ వేయాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయల పేస్టు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఈ పప్పు. ఈరోజు ఇట్లా చేస్తున్నా. అయితే పప్పు చారు చేద్దాం అనుకున్నా, కానీ ఇక అప్పుడప్పుడు చేస్తున్నా కదా, ఈరోజు ఇట్లా చేద్దామని మళ్ళీ ఇట్లా చేయాలనిపించింది. అయితే దీనికి ఎండుమిర్చితోటి పోపేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. వేద్దాం, ఎండుమిర్చితోటి వేద్దాం. పాతకాలంలో ఎక్కువ శాతం కందిపప్పు ఇట్లా వేసుకునేటోళ్ళు. మా అత్తమ్మ ఎక్కువ ఇట్లా చేస్తూ ఉంటాయి. కందిపప్పు వాళ్ళు బాగా కందిపప్పు వండుకునేటోళ్ళు. ఇక అమ్మ వాళ్ళు కందిపప్పు అనే ఏం లేదు, పెసరపప్పు, అన్ని పప్పులు వాడతారు వీళ్ళు. ఇక మంచిగా పేస్ట్ లాగా వేసిన తర్వాత వేద్దాం. వేసి పోపు వేస్తాం. చూడండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచింది, చారులు వేస్తున్నాం, పప్పులు వేసినాం. ఇది మంచి టేస్ట్, అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక పోపుకి ఇక్కడ ప్యాన్ పెట్టిన, వేడై ఉంది, వేద్దాం. వేడైంది, వెల్లుల్లిపాయలు వేసేద్దాం. ఎండుమిర్చి, ఈ పప్పుకు పోపు వేసేటప్పుడు ఎండుమిర్చి వేయాలి కంపల్సరీ. వేస్తే ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. అయితే నేను ఇలా కొన్ని పచ్చిమిర్చి వేసినా కానీ అవి కూడా వేయకుండా ఓన్లీ ఎండుమిర్చి వేస్తే మంచిగా ఉంటుంది. నేను మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసిన. కాకపోతే ఈరోజు ఈ స్టైల్ వేయాలనుకున్నప్పుడు వేయద్దు, అంటే ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అట్లా. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆవాలు ఇవన్నీ వేసినాం.
అయితే చారులు వేసేటప్పుడు మాత్రం నేను అక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నాయి కదా అవి వేస్తా. ముందుగా అయితే మనం పప్పులు వేద్దాం పోపు. ఇవంతా ఫ్రై అయిన తర్వాత పప్పులు వేసి మళ్ళీ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసి చారులు వేసుకుంటే సరిపోతుంది. చారును వేడి చేయొద్దు, కాకపోతే పప్పును ఒక్కసారి కొంచెం 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. ఇక ఇది ఒక రకం మంచి టేస్ట్ ఉంటుంది. పాతకాలంలో ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఈ మెథడ్లో చేసేటోళ్ళు. ఓన్లీ పప్పు చారు వంకాయ ఇట్లా చేసేటోళ్ళు. అంటే మనకు అప్పుడు క్యాటరింగ్ అవన్నీ లేవు కదా. మేము చిన్నగా ఉన్నప్పుడైతే సత్యనారాయణ నవరాత్రాలు అట్లాంటివి జరుగుతాయి కదా, అప్పుడు ఈ పప్పు చారు చేసేటోళ్ళు. తర్వాత వంకాయ ఆలుగడ్డ టమాటా వేసేటోళ్ళు, చారు వేసేటోళ్ళు. సాంబారు కాదు, చారు వేసేటోళ్ళు. ఇక ఇప్పుడు ఇది రెడీ అయింది, ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత మళ్ళీ ప్యాన్ దీని మీద పెట్టి అప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేద్దాం. పప్పులు వేస్తా, పప్పులో పోపు వేస్తా. ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. అయితే ఎండుమిర్చి వేసినాం కదా, చాలా కారంగా ఉంటుంది ఈ ఆయిల్. ఎండుమిర్చి పోపులు వేస్తే మస్తు కారం దాంట్లోకి ఇలా వస్తుంది బయటకు. చారు వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు సింపుల్ వంట. చారు ఇక్కడ ఉంది. చారులో కూడా వెల్లుల్లిపాయలు జీలకర్ర దంచేసినాం. ఇక మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఈ చారు మనం రూమ్లోకి ఎవరైనా ఎంటర్ అయితేనే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయలు దంచేసిన చారు, జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేసేద్దాం. ఇక ఇప్పుడు చారులో కూడా పోపు చేసిన. ఇక ఇప్పుడైతే కొంతసేపు చిమ్నీ స్టార్ట్ చేసి బయటకు వెళ్దాం. మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం.